విజయ్ దేవరకొండ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కింగ్డమ్. అయితే విజయ్ దేవరకొండ గారు ఈ కింగ్డమ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఫ్యామిలీ స్టార్. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే విజయ్ దేవరకొండ గారు ఫ్యామిలీ స్టార్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కింగ్డమ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు విజయ్ దేవరకొండ గారు. చూడాలి విజయ్ దేవరకొండ గారికి ఈ కింగ్డమ్ మూవీతో అయినా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కింగ్డమ్ మూవీని డైరెక్ట్ చేస్తుంది గౌతమ్ తిన్నూరి. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సూర్యదేవర నాగవంశీ ఇంకా సాయి సౌజన్య. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బ్రోసే ఇంకా చాలా మంది యాక్టర్లు ఉన్నారు. అయితే కింగ్డమ్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు ఈ కింగ్డమ్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. అయితే మిస్టర్ బచ్చన్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే మిస్టర్ బచ్చన్ మూవీతో భాగ్యశ్రీ బ్రోసే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే భాగ్యశ్రీ బ్రోసే గారు మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కింగ్డమ్ మూవీతో మన ముందుకు వస్తున్నారు భాగ్యశ్రీ బ్రోసే గారు. చూడాలి భాగ్యశ్రీ బ్రోసే గారికి ఈ కింగ్డమ్ మూవీతో కూడా ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కింగ్డమ్ మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే కింగ్డమ్ మూవీని ఈ జూలై 4న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కింగ్డమ్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.